ఇదిగో తోడు పెళ్లి కొడుకు ఏడి? ఆడు రానని చెప్పి మారం చేస్తున్నాడు అత్త. వాడు నిన్ననే ఒప్పుకున్నాడు కదా, 4 ఐస్ క్రీమ్ తగిలించి వచ్చేస్తాడు వాడే. సరే సరే ఏదో చేసి తీసుకొస్తాలే ఉండు. ఫోటోగ్రాఫర్ ఎక్కడరా? పెళ్లి కూతురు అమ్మ ఫోటోలు దిగుతుంది, అది అవగానే పంపించేస్తారు. పెళ్లి వాళ్ళ కూతురుదా అమ్మదా? ఆవిడ ఫోటోలు దిగడం ఏంటి? ఫోటోగ్రాఫర్ తొందరగా రమ్మని చెప్పు. సరే సరే సరే. అక్కడ ఏదో గొడవ అవుతుంది ఏంటి? ఆ గొడవ గారెలో చిల్లు లేదని చెప్పి గొడవ జరుగుతుంది అత్త. గారెలో చిల్లు లేదని గొడవ? సుత్తి పెట్టి చిల్లు పెడతానని చెప్పు. చిల్లు పెడతాను, దాంతో పాటు బిల్లు పెడతాను. నువ్వు వెళ్ళి తొందరగా వెళ్ళు, తొందరగా వెళ్ళు. అయ్యో నమస్కారం అండి, బాగున్నారా అందరూ? అందరూ బాగున్నారా? కొంతమందిని పర్సనల్లీ వచ్చి ఇన్వైట్ చేశాను, ఇంకొంతమందికి వాట్సాప్లో ఇన్విటేషన్ పంపించాము లగ్గానికి. అయినా సరే పెద్ద మనసు చేసుకొని ఇవాళ ఇక్కడికి వచ్చారు. నిజంగా గ్రేట్ అండి. అసలు ఈ లగ్గం ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి అరేంజ్ చేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి ఒక్కసారి మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజున ఈ లగ్గాన్ని వారే ఏర్పాటు చేశారు. కానీ లగ్గం పెట్టాలని అనుకున్నది మాత్రం మన రమేష్ చెప్పలా గారు. మళ్ళీ నేను చెప్పలేదు అనుకున్నారు. రమేష్ గారు ఇక్కడే కూర్చుంటున్నారు. వారు కూడా అసలు ఈ ముహూర్తానికే లగ్గం పెట్టాలి అని డిసైడ్ చేసింది మాత్రం వారే. అయితే మరి లగ్గం అన్నాక కాస్త బ్యాండు బాజా సంగీతం ఈ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి కాబట్టి అదిగోండి మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చరణ్ అర్జున్ గారు వారే మొత్తం మ్యూజిక్ కంపోజ్ చేయడం మాత్రమే కాదు, కొన్ని పాటలు రాసేశారు కూడా. సూపర్ సార్, మీరు సూపరు. అండ్ మరి ఏ పెళ్ళిలో అయినా సరే చాలా ముఖ్యంగా ఉండాల్సింది ఏంటనుకుంటున్నారు చెప్పండి? ఏంటి? భోజనాలు అనుకుంటున్నారా? ఫోటోగ్రాఫర్ లేకపోతే ఎలా చెప్పండి? అందుకనే బాలరెడ్డి గారికి బాధ్యతలన్నీ అప్పచెప్పేశాము. కానీ ఏ ఫోటో ఉంచాలి, ఏ ఫోటో తీసేసేయాలని మాత్రం నాగేశ్వర రెడ్డి గారు డిసైడ్ చేసేస్తున్నారు. ఆయన ఎడిటర్ అనమాట. సో ఇది మొత్తానికి ఈ అరేంజ్మెంట్లు అన్నీ చేసేసాము. పెళ్లి కొడుకు కూడా రెడీ. బాబు చాలా కళగా ఉన్నావు. అదిగో సాయిరోనకు వచ్చి కూర్చున్నాడు ఇక్కడే. పెళ్లి కూతురు ఏది? రాలేదా? అమ్మ ప్రజ్ఞ, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ రెడీ అవ్వాలి, ఆ తర్వాత పెళ్లి కూతురు రెడీ అవ్వాలి. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కాదుగా ఇక్కడ కూర్చుంది. అయ్యో పెళ్లి కూతురు అనుకున్నాను నేను ఒక నిమిషానికి. రోహిణి గారు మీరా? బాబోయ్, పెళ్లి పెద్దలు చాలామంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు, రఘుబాబు గారు ఉన్నారు, అదిగో కిరీటి వచ్చి కూర్చొని ఉన్నారు. ఇలా చాలామంది తారాగణంతో మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి, అలాగే లగ్గం మనమే అటెండ్ అయ్యేలాగా చేయడానికే ఈ సినిమాని మనకు అందిస్తూ ఉన్నారు. సో లగ్గం ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇచ్చేసినటువంటి ప్రీ వెడ్డింగ్ అరేంజ్మెంట్కి వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం, సుమస్వాగతం. మరి లగ్గం అయినా సరే, ఈవెంట్ అయినా సరే స్పాన్సర్ లేకపోతే ఎలా చెప్పండి? అందుకనే టుడేస్ ఈవెంట్ స్పాన్సర్డ్ బై సుభిషి ఇంజనీర్స్ అండ్ అలాగే అంకుర హోమ్స్ అండ్ భువన హోమ్స్. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవి మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఆల్రెడీ మీరు లగ్గం టీజర్ అయితే చూసేశారు. కొంతమందికి లైఫ్లో కూడా టీజర్ ఏంటి సినిమానే అంటే పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి. అమ్మో చాలామందే ఉన్నారు. రోనకు పెళ్ళైపోయిందా అంటే బయట అనమాట, అంటే సినిమాలో ఇప్పుడు జరగబోతుందన్నమాట. అర్థమైంది. మరి ఒక్కసారి మీ టీజర్ చూసుకోండి, అదే లగ్గం టీజర్. రే కిరణ్, కట్టేవా తోరణాలు? ఎవరితో మాట్లాడుతున్నావురా? పెళ్లి కొడుకేడి? తోడి పెళ్లి కొడుకేడి? మానసకు చైతన్యకు లగ్గం చేద్దామని చిన్నప్పుడే పేరు పెట్టుకున్నాం కదా, అట్లనే చేద్దామన్నా. మా అమ్మాయిని మా ఇంటికి పంపని కట్నం ఎందుకే? లగ్గం ధూమ్ధాం చేద్దాం. ఊరోళ్ళంతా ఒక్కటైనరు, ఈ పెళ్లి జరగనేనంటుండ్రు. ఈ లగ్గం జరిగేలా నేను చూస్తా. వచ్చిపోయే వాళ్ళ కోసమో తిని మర్చిపోయే వాళ్ళ కోసమో చేసేది కాదు. గుర్తు పెట్టుకోవడం కోసం చేస్తాం. గుర్తు పెట్టుకునేలా చేద్దామన్నా. అబ్బా, అసలు మనసు నిండా చక్కగా మా లగ్గం టీజర్ చూసేశారు. కృష్ణుడు గారు నమస్తే అండి. అమ్మా రా 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 అమ్మ, గోరింటాకు రామ్మా. లగ్గం అంటే మరి గోరింటాకు లేకపోతే ఇలారా. రోహిణి గారు 2-3 చుక్కలు చక్కగా పెట్టేస్తారు ఆవిడ. మా లగ్గానికి వచ్చారు ఇక్కడికి.
అంటే మీరు సినిమాలో వేరు, ఇక్కడ వేరు, అందుకని ఒకసారి ఏమ్మా నువ్వు వేస్తూ ఉండు, ఇదిగో నువ్వు తీస్తూ ఉండు బాబు, మంచి మంచి ఫోటోలు రావాలి, ఆల్బమ్ అదిరిపోవాలి అంతే. స్వామి శరణం స్వామి. అయ్యో మీరేంటి చక్కగా పక్కనే కూర్చొని నవ్వుతున్నారు కిరీటి గారు, ఇక్కడ కూర్చొని నవ్వితే సరిపోదు, రండి స్టేజ్ మీదకి వెళ్దాం, పదండి పదండి పదండి. నాగేశ్వరరెడ్డి గారు రండి, మీరు కూడా, ఇదిగో మన ఎడిటర్ గారు. సో లెట్స్ వెల్కమ్ కిరీటి గారు అండ్ అలాగే నాగేశ్వరరెడ్డి గారు. రండి రండి, అంతా ఒకటే హడావిడి బాబోయ్. అరాకొర కొట్టకండి అబ్బా, గట్టి కొట్టండి. అది అయిపోయిందా? వేసారా ఏమ్మా? గోరింటాకు వేసావా? అంటే ఒకటే చుక్క వేసావేంటి? నేను నీకు 10 చుక్కలకి ఇచ్చాను కదా డబ్బులు, 10 వేసేసేయి. 10 మందికా? సరే సరే. కిరీటి గారు చెప్పండి. ఇప్పుడు లగ్గం అంటే మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి, మీరు కూడా సినిమాలో సాఫ్ట్వేరేనా? అవునండి, సాఫ్ట్వేర్. సినిమాలో అందరూ సాఫ్ట్వేర్ ఏంటి? కాదండి, అదే సస్పెన్స్, చూడాలి సినిమా. అంటే అందులో కొన్ని కంపెనీ పేర్లు కూడా పెట్టారు. ఆహా, మరి మీరేం చేస్తున్నారు ఏంటి? నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం అనమాట. సో కరెక్ట్గా పీక్ మూమెంట్లో వస్తాను. సో కరెక్ట్గా ఎమోషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను ఎంటర్ ఇస్తాను. ఓకే, మీ దృష్టిలో పెళ్ళంటే ఏంటండి? అదేంటి పెళ్ళంటే? పెళ్ళంటే అంటే అంటే 100 ఏళ్ల పంట. ఓకే, మా అమ్మ చూస్తుంటుంది, ఏమైనా తేడా మాట్లాడితే నన్ను కొడుతుందన్న భయం వేస్తుందండి. మీరు మరి అంటే మీ పెళ్లి ప్రస్తావన నడుస్తూనే ఉందా ఇంట్లో? అవునండి. ఏమన్నా సంబంధాలు ఉంటే చెప్పండి ప్లీజ్. అమ్మా ఏమైనా సంబంధాలు ఉంటే ఇదిగో అందుకనే లగ్గాలు జరిగేటప్పుడు అందరూ అటెండ్ అవ్వాలి. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళ పెళ్లి గురించి కాదు, తర్వాత మన పెళ్లికి ఎవడు రాడనా? మనకి పెళ్లి జరుగుతుందని. అక్కడే కదా సంబంధాలు కుదిరేది. అయితే మీరు కూడా మీ చేతితో మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మాకు పెళ్లి కావాలని. నేను మరి అంత పెద్ద ఏం కాదు బాబు బ్లెస్సింగ్లు ఇవ్వడానికి. సరే అయినా చేసుకున్నప్పుడు పిలువ ఇస్తాను. ఓకే ఓకే డన్. చదివింపులు అడుగుతావా? లేదండి, మీరు వస్తారు కదా మా పెళ్ళికి. ఈయన ఏమనుకుంటున్నారో తెలుసా? ఇప్పుడు నా చేతిలో ఎడిటింగ్ కనుక ఉండుంటే ఇదంతా కట్ చేసి పడేను అనుకుంటున్నారు. అదే సరే, మీరు సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో రండి చెప్పండి. ఇలా వచ్చేయండి. ఓకే, చాలా తొందరగా పిలిచేసారు. ఇక్కడ లైట్లు కరెక్ట్గా వేశారు. ఓకే, చాలా తొందరగా పిలిచేసారు నన్ను. ముహూర్తం మరి ముహూర్త బలం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ సినిమాలో లగ్గం ఇది చాలా స్పెషల్ ఫిలిం. యూజువల్గా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదా. మా ప్రొడ్యూసర్ గారు డైరెక్ట్గా సినిమా తీసి చూడు లాగా సినిమాలోనే పెళ్లి చేశారు. చాలా పెద్ద టాస్క్ అది. సో ఇట్లా వాయిద్యాలతో ఇట్లా నాదస్వరం మధ్యలో ఆడియో ఫంక్షన్ జరగడం అనేది చాలా పెద్ద శుభసూచకం. ఎంత హాయిగా ఉంది కదా అసలు వినడానికి. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇదే పాజిటివ్ ఎనర్జీ సినిమా చూసిన వాళ్ళందరిలో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో మా సినిమా ఆల్రెడీ కొన్ని ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. ప్రీమియర్ షో రెస్పాన్స్ కూడా ఇంతే పాజిటివ్ ఎనర్జీ ఉండింది ఆ సినిమా అంతా చూసిన తర్వాత. అండ్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ సినిమాలో చాలా మంచి ఎమోషనల్ రోల్ నాది. అండ్ మా సాయి రోనక్ అక్కడ కూర్చున్నాడు కదండి, ఆడు మోస్ట్ డార్లింగ్ హీరో, గోల్డ్. వాడు హార్ట్ ఈస్ గోల్డ్. సో వాడికి ఇంకా అంటే హీ షుడ్ డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్. అండ్ ఇట్లాంటి సినిమాలు ఇంకెక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ మాలాంటి వాళ్ళని కూడా తీసుకోవాలని కోరుకుంటూ. అండ్ రమేష్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఆయన చాలా ఎమోషనల్గా ఆయన సోలో హ్యాండెడ్గా చాలా హ్యాండిల్ చేశారు సినిమాని. అండ్ చాలా ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో అంత ఎమోషనల్గా మిమ్మల్ని మూవ్ చేస్తుంది సినిమా. అండ్ మర్చిపోకుండా మీ కుటుంబ సభ్యుల్ని అందరినీ తీసుకెళ్ళండి. ఎస్పెషల్లీ ప్రతి ఇంటిలో ఎవడో ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు, మీ గల్లీలో ఎవడో ఎన్ఆర్ఐ ఉంటాడు. సో వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఈ సినిమా చూడమని చెప్పండి. అండ్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ ఎంజాయ్ ద ఫిల్మ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. లగ్గం రిలీజింగ్ ఆన్ October 25th. ఇక్కడ గల్లీలో ఉన్నా లేకపోయినా మన ఎన్ఆర్ఐలు డాలస్ గల్లీలోనూ న్యూజెర్సీ గల్లీలోనూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా సినిమా వెళ్తుంది కదా, అక్కడికి వెళ్ళి చూసేస్తారు, చూడాలి కూడా. కిరీటి గారు, మన రమేష్ గారు ఈ సినిమా మొత్తం లగ్గం చుట్టే తిరిగేలాగా చేశారు కదా. మీలాంటి వాళ్ళు అది చూసుకొని తర్వాత పెళ్లి చేసుకోవాలనే. అమ్మ చూస్తున్నారు ఇంట్లో. అమ్మో చెప్పేశాను బాబు.
చెప్పేశారా? ఓకే, థ్యాంక్స్ అండి. ఏమైనా సంబంధాలు ఉంటే కూడా చెప్పండి. ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండాలి సార్, రండి. ఎడిటర్ గారు ఇప్పుడు చూడండి పెళ్లి గురించి ఎలా చెప్తారు. చెప్తారు, చెప్పండి. మీకు తెలుస్తుంది, నాకు కూడా తెలియదు సార్. మీకు అయింది, నో డౌట్. నో డౌట్. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళై? 10 years అయింది. 10 years అయింది. మీ అనుభవాన్ని రంగరించండి పెళ్లి గురించి. అంత గ్యాప్ ఇచ్చారేంటి? పెళ్ళంటే నాకు పెళ్ళంటే ఒక భయం, ఒక గౌరవం, ఒక భక్తి, అలాంటి ఒక పెళ్ళంటేనే ఎమోషన్. పెళ్ళంటే ఒక ఇమోషన్. కరెక్ట్. కుటుంబాల మధ్యన. కరెక్ట్. అయితే మీరు ఒక ఎడిటర్గా ఎన్నో సినిమాల్ని అద్భుతంగా మీరు అందించారు ఒక ఎడిటర్గా. కానీ ఒక్కోసారి మీ భార్యతో సంభాషణ జరుగుతున్నప్పుడు ఎడిట్ చేయాలనిపిస్తూ ఉంటుందా? లేదు ఈ డైలాగ్ ఎడిట్ చేస్తే బాగుంది, ఈ డైలాగ్ ఎడిట్ ఉంటుందా? మా వారు ఉన్నారా? మీ ఆవిడ ఉన్నారా? ఏమండి ఒక్కసారి స్టేజ్ మీదకి రారా, ఇవాళ లగ్గం కదా, రండి. పర్వాలేదండి, నేనే, రండి. అబ్బా రండి. ఏంటి పేరేంటి? రేణుక. ఒకసారి పిలవండి. ఇంట్లో ఎలా పిలుస్తారు? మీరు రేణుకా, రామ్మా. అబ్బా, అందుకనా పెళ్ళంటే ఏంటి అంటే అంత ఆలోచించారు చెప్పడానికి. ఇంట్లో చూస్తున్నారేమో అనుకున్నాను, డైరెక్ట్గానే చూస్తున్నారు ఆవిడ. రండి రేణుక గారు, రండి, నించోండి. ఇవాళ లగ్గం కాబట్టి జస్ట్ ఆవిడ కూడా ఉంటారు, మీరు మాట్లాడండి. ఎస్, రే మరీ ఆశ. గుడ్ ఈవినింగ్ అండి. డైరెక్టర్ రమేష్ గారితో ఇది నాకు రెండో సినిమా, కంటిన్యూగా రెండో సినిమా ఇది. మా ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న లగ్గం మూవీ. పెళ్ళి అంటేనే ఒక ఎమోషన్ కాబట్టి ఒక మంచి కథతో ఆయన ప్రేమతో రాసుకొని చాలా బాధ్యతతో తీశాడు. ఎందుకు బాధ్యతతో తీశాడంటే ఇందులో మీకు ఫన్ ఎంటర్టైన్మెంట్గా ఎంతగా సిచ్యువేషన్గా ఉంటుందో ఎమోషన్ పరంగా కూడా మిమ్మల్ని బాగా ఏడిపిస్తుంది. ఎందుకు ఏడిపిస్తుంది అంటే మేము డైరెక్ట్ గారు నేను ఎడిటింగ్ రూమ్లో చూస్తున్నప్పుడు రష్ చూస్తున్నప్పుడు కూడా మాకు ఖచ్చితంగా అందులో రష్ చూసినప్పుడు ఖచ్చితంగా మాకు చాలా సీన్లు ఎమోషన్గా ఏడిపించాయి. మాకు ఏడిపించిన అనుభవంతో చెప్తున్నా, ఖచ్చితంగా మీకు థియేటర్లో ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఎమోషన్ గురై మీకు ఖచ్చితంగా ఏడుపు రావడం ఖాయం. ఈ సినిమా పెద్ద సినిమా గురించి తగ్గ టెక్నికల్గా ఉంటుంది సినిమా. ఎందుకంటే ఈ సినిమా ఇంత టెక్నికల్ సపోర్ట్ రావడానికి కారణం ఏంటంటే మా ప్రొడ్యూసర్ వేణుగోపాల్ రెడ్డి గారు. సినిమా సౌండ్ పరంగా అటమాస్ కానీ డిఏలో 16 bit రేంజ్ అనేది ఒక పెద్ద సినిమాలకు ఇస్తారు. ఆ రేంజ్ అద్భుతమైన క్వాలిటీ సినిమాకి తీసుకొచ్చాం. సెన్సార్ పరంగా కూడా ఒక కట్టు లేదు, ఎటువంటి కట్టు లేదు, ఓన్లీ క్లీన్ యూజ్ సర్టిఫికేటు. ఈ నెల 25న మీకు అన్ని థియేటర్లో అందుబాటులో ఉన్న థియేటర్లో వస్తుంది, తప్పకుండా చూడండి. మీరు మాట్లాడేసుకున్నారు కదా, మేము కూడా మాట్లాడుకున్నాం. నీ చీర బాగుంది, నా చీర బాగుంది, ఇట్లాగా ఈ మధ్యలో డిస్కషన్ ఏం జరుగుతుందనే కదా మీ టెన్షన్. అదే మీ గురించి మీ ఆవిడ ఈరోజు ఎప్పుడూ చెప్పనటువంటి ఒక మాట చెప్పాలనుకుంటున్నారు. రేణుక గారు మాట్లాడి, నాకు సిగ్గేస్తుంది, పక్కకి వెళ్తాను. అందరికీ నమస్తే అండి. హలో, అందరికీ నమస్తే అండి. లగ్గం మూవీ చాలా బాగుంది. యాక్చువల్గా మనము మూవీ చూసి 1 minute చెప్తామండి ఏదైనా, అంటే బాగుంది బాగాలేదు అని. దాని వెనుక కష్టం చాలా ఉంటుంది. ఆ కష్టం ఏందనేది టెక్నికల్గా వాళ్ళు టెక్నీషియన్స్కి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఎన్నో అంటే డైరెక్టర్ గారికి రాయడానికి కానీ అదంతా టైం తీసుకొని, ప్రొడ్యూసర్ కానీ హీరోస్ హీరోయిన్స్ వీళ్ళందరి కష్టమే ఎంతో. టెక్నీషియన్స్ అందరు కష్టపడితే ఒక మూవీ రెడీ అవుతుంది. మనం మాత్రం 2 seconds జస్ట్ చెప్పేస్తాం బాగుంది బాగాలేదని. కానీ వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఈ మూవీని చాలా సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు సినిమా గురించి అంత మాట్లాడేశారు. అమ్మా, ఇంత మాట్లాడతారు అనుకోలేదు నేను రేణుక గారు. కానీ మీ వారి గురించి చెప్పలేదు. మీ వారంటే? మా వారు చాలా బంగారం. చాలా బంగారం అంటే మా వారి కన్నానా? మీ వారి కన్నా కూడా బంగారం. ఏం కాదబ్బా, మీకు మీ వారు ఎక్కువైనప్పుడు నాకు మా వారు ఇంకా ఎక్కువ. ఈ చీర ఎవరు కొనిచ్చారబ్బా? మా ఆయనే కొన్నారు. అడగండి. రేట్ ఎంత చెప్పండి సార్. ఇది రేట్లు తెలియవండి, కార్డు ఇచ్చి పంపిస్తాడు. ఎక్కడ కొన్నారు చెప్పండి. అమ్మా దొంగలు, ఈ పిల్లలు ఇట్లా వేసేసుకుంటూ ఉంటారనమాట మొత్తం క్రెడిట్లన్నీ. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారండి మధ్యలో అని అడుగుతున్నారు. ఎనీవే, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. ఇవాళ ఈ లగ్గం ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీ ఆవిడ్ని కూడా తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయండి, రిటర్న్ గిఫ్ట్స్.
నిజంగా వేణుగోపాల్ రెడ్డి గారు ఏదైనా అరేంజ్ చేశారా? రిటర్న్ గిఫ్ట్స్ చెప్పేసాం మేము. తర్వాత అరే నిజంగానే అమ్మ పట్టు చీర ఏది? ఒరే కిరణ్, అన్నీ నేనే చూసుకోవాలంటే ఎక్కడ కుదురుతుందిరా? ఆ పట్టు చీర తీసుకొని వెళ్ళి ఒక్కసారి అక్కడ రేణుక మేడంకి ఇచ్చేసిరా. వెళ్ళు. నిజంగానే రేణుక గారు ఇవాళ చూసారా, పట్టుకుంటే పట్టు చీర మీకే. మీ వారు ఆ చీర కొనిచ్చారో లేదో మాకు తెలియదు, కానీ ఈ చీర మాత్రం లగ్గం టీం ఇచ్చారు మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అబ్బా, ఇప్పుడు జాకెట్ కుట్టించుకోవాలి, ఫాల్ పెట్టాలి, పీకో. అమ్మో, నాగేశ్వర రెడ్డి గారికి ఎంత పనో. ఓకే సరే, ఇప్పుడు మనం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ లగ్గం చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. సూపర్ సూపర్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్. అలాగే అదిగో పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. అమ్మ ప్రజ్ఞ ఎక్కడ? వాళ్ళు నాత్స్వరం వాయించండి అమ్మా, వాయించండి. టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. పాపం రోహిణి గారు రాగానే గోరింటాకు అది పెట్టేశాం. చూడండి పండిపోయినట్టుంది, తుడిచేస్తారా? పర్వాలేదా? ఓకే, ఎండిపోయినట్టుంది. కొంచెం నిమ్మకాయ నీళ్లు పంచదారతో వేసుకుంటే ఎర్రగా అయిపోతుంది, ఇంకా బెటర్గా. నిరంజన్ గారు కాఫీలు టీలు తీసుకున్నారా? హీరోయిన్ వచ్చేసిందా? కృష్ణుడు గారు రండి, మనం స్టేజ్ మీదకి వెళ్దాం సరదాగా. రండి. దామ్మ పెళ్లి కూతురు ప్రజ్ఞ, దాదా కూర్చో కూర్చో. అలాగే మన కొరియోగ్రాఫర్ మాస్టరు అజయ్ శివశంకర్ మాస్టర్ గారు ఎక్కడున్నా సరే ఒకసారి వేదిక మీదకి రావాలి. ఇదిగో మనతో పాటు మన కృష్ణుడు గారు ఉన్నారు. హీరోగా అలరించి ఎంటర్టైన్ చేసి ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్తో కనువిందు చేస్తూ ఉన్నారు. కృష్ణుడు గారు చాలా సంతోషం అండి, చాలా రోజుల తర్వాత ఇలా కలిసాం మనము. అలాగే మన శివశంకర్ మాస్టర్ గారి తనయుడు, వారి అబ్బాయి శివశంకర్ మాస్టర్ గారు ద నేషనల్ అవార్డు విన్నర్, వారి అబ్బాయి అజయ్ మాస్టర్ కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇందులోని చాలా సాంగ్స్ని కొరియోగ్రాఫ్ చేశారు. కొన్ని సాంగ్స్ ఇవాళ మనం లైవ్లో కూడా చూడబోతున్నాం. రండి కృష్ణుడు గారు, ఇలా రండి, మాట్లాడండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? లగ్గం అనే మూవీ రమేష్ చెప్పాల గారు నాకు ఈ సబ్జెక్ట్ చెప్పారు. ఫస్ట్ టైం ఆయన కలిసే ముందు భీమదేవరపల్లి స్టేషన్ అనే ఒక సినిమా చేశానండి అని ఆయన రాసిన నవలు నాకు ఇచ్చారు. ఆ నవల్ నేను చదివాను. చదివిన తర్వాత ఆయనలో ఒక డైరెక్టర్గా కాకుండా గొప్ప రైటర్ ఉన్నాడు. చాలా చాలా బాగుంది ఆయన ఆ రచన కానీ, ఆయన వాడిన భాష కానీ యాష కానీ చాలా బాగుంది. అది తర్వాత నాకు అంటే నేను జనరల్గా నా స్ట్రెంత్ అంతా కూడా స్వచ్ఛమైన ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్లో ఎక్కువ కమ్యూనికేట్ చేస్తుంటాను. డైరెక్టర్ గారితో చెప్పాను నేను చేయించుకుంటానని. నాకు కూడా ఈ ఫిలింలో ఈ తెలంగాణ ప్రాస మీద ఒక కోచింగ్ కింద పెట్టి నాతో అద్భుతంగా చేయించారు. ఒక మంచి సినిమా, ఫ్యామిలీ అందరికీ కనెక్ట్ అయ్యే ఒక మంచి సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు ఈ ఫిలింని మేమంతా అంటే వాళ్ళ ఊర్లో జనగాంలో చేసాం. ఒక ఫ్యామిలీ కింద నిజంగా ఓ వెడ్డింగ్కి వెళ్ళినట్టే ఈ ఫిలిం షూటింగ్ అంతా జరిగింది. అంతా ఎంజాయ్ చేస్తూ చేసాం. అలాగే సాయి రోనక్, హీరో ప్రజ్ఞ, వీళ్ళందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కృష్ణుడు గారు, థ్యాంక్ యూ. మీరు ఇక్కడే ఉండాలి, ఎందుకంటే అమ్మాయిలకి పట్టు చీర మాత్రమే కాదు, ఆన్సర్ చెప్పు గిఫ్ట్ పట్టు అనేటువంటి కార్యక్రమం కూడా మేము ఇవాళ సంగీతంలో అరేంజ్ చేసాం. మీకు కూడా కొన్ని ఫోటోలు చూపించి మీరు ఆన్సర్ చెప్పినట్టయితే చక్కటి పట్టు పంచలు ఉన్నాయి. రండి అజయ్ మాస్టర్ గారు, ముందు మీరు మాట్లాడదురు కానీ. అది మన పెళ్లి కూతురికి చక్కటి గోరింటాకి వేయమ్మా, ఎర్రగా పండిపోవాలి చెయ్యి. అందరికీ నమస్కారం అండి. నేను అజయ్ శివశంకర్ మాస్టర్ అబ్బాయి. ఫస్ట్ లగ్గం గురించే మాట్లాడాలి. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ వేణుగోపాల్ రెడ్డి గారి గురించి చెప్పాలి. ఈ సినిమా ఒక టేక్ ఆఫ్ చేసుకొని ఏ ఒక్కటి ఇది లేకుండా ఫస్ట్ టైం చేసినా కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డిఓపి గారు ఎక్స్ట్రానరీ విజువల్స్ ఇచ్చారు. అలాగే మా చరణ్ అర్జున్ గారు మ్యూజిక్, ఎక్స్ట్రానరీ సాంగ్స్, ఎక్స్ట్రానరీ ఆల్బమ్స్, ఒక్కొక్క సాంగ్స్. అలాగే మా ఎడిటర్ గారు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ గారు కృష్ణ గారు, మన కాస్ట్యూమ్ అందరూ చాలా ఎఫెక్ట్ చేసాము. ఫైనలీ మా డైరెక్టర్ గారు, ఆయన గురించి చెప్పాలి. ఇంత పెద్ద క్రూ, ఇంత పెద్ద ఆర్టిస్ట్ మొత్తం అందరూ ఉన్నా
ఎక్కడో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మేనేజ్ చేసుకుంటూ ఆయనకి ఏం కావాలో అందరికి స్పాట్లో కూడా మేము చాలా హ్యాపీగా చేసాం. షూటింగ్స్ సాంగ్ అయినా సరే ఏదైనా చాలా హ్యాపీగా సంతోషంగా చేసాం. ఆయన హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఆయన ఇప్పుడు స్టిల్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు మీరు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్టిస్ట్ అందరికీ, మా సాయి డార్లింగ్కి, మా ప్రజ్ఞా గారికి, రోగిణి మేడంకి, మా ఫాదర్ సాంగ్స్ చేశారు, అలాగే నేను వాళ్ళతో చేయడం చాలా హ్యాపీ. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అజయ్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ కృష్ణుడు గారు. అలాగే చెప్పాను కదా, ఇవాళ లగ్గం అంటే ఒకటే హడావిడి, అందరికీ గిఫ్ట్లు. మన వేణుగోపాల్ రెడ్డి గారు అందరికీ గిఫ్ట్లు అరేంజ్ చేశారు. చూడండి ఒక్కసారి అక్కడ ఆ పిక్చర్లో ఉండేటువంటి జంట ఎవరో చెప్పేస్తే మీకు కూడా ఒక గిఫ్ట్. ఈ మధ్య పెళ్ళిళ్ళలో కూడా బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. కేవలం అదిగో వీళ్ళిద్దరు ఎవరో చెప్పాలి, మీరు వాళ్ళకే తెలుస్తుందో లేదో ఇది చూస్తే. రోహిణి గారికి కూడా అర్థం కావట్లేదంట. రమేష్ గారు మీరేమైనా చెప్పగలుగుతారా? సెలబ్రిటీ జంట చెప్తారా? కిరీటి, కిరీటి దగ్గర మైక్ తీసుకెళ్ళండి ఎవరైనా గబుక్కున. రాంగ్ ఆన్సర్ చెప్తే మీ దగ్గర జేబులో ఉండేటువంటి వాలెట్ తీసి క్రెడిట్ కార్డులో నుంచి మాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అసలు జేబులో వాలెటే లేదండి. గూగుల్ పే. శర్వానంద్. ఎవరు? శర్వానా? ఉండండి, వీళ్ళు ట్రై చేస్తారు. ఐడియా లేదా? ఒక పేరు చెప్పండి, ఒక ఫేమస్ ఫిలిం సెలబ్రిటీ. శర్వానంద్. శర్వా కాదనుకుంటున్నాను. ఓకే, ఎనీబడి? రోహిణి గారు? సరే, ఎవరో చూద్దాం. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే మీకు గిఫ్ట్ పట్టినట్టే, లేదంటే పోయినట్టే. చూద్దాం. రివీల్ ద పిక్చర్ ప్లీజ్. రామ్ చరణ్ అండ్ ఉపాసన. దట్ ఈస్ రామ్ చరణ్ అండ్ ఉపాసన. కిరీటి, అలా ఎలా మిస్ అయ్యావు కిరీటి? హలో. అయినా మా వాళ్ళు ఈ ఫోటోని చెప్పారా? ఎవరు చెప్పారు? అరే వెనకాల అవర్ ఆడు లేడీస్, స్టార్ మహిళ. ఓకే, సూపర్. ఏమండి, మీరు చెప్పలేదు కాబట్టి పర్వాలేదు, ఇలా ఇవ్వు. అయినా మా దగ్గర వేరే అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. మీరు చెప్పుంటే మేము పంచ ఇచ్చేవాళ్ళం. చెప్పలేదు కాబట్టి టీషర్ట్ ఇస్తున్నాం. ఒకటేనా? ఇంకోటి ఇవ్వు. కిరణ్, అన్నీ ఇంటికి పట్టుకెళ్దాం అనుకుంటున్నావా? ఇలా రా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇదిగో ఆ అమ్మాయి కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. కిరణ్, ఆ అమ్మాయి కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. అమ్మాయికి ఒక పట్టు చీర ఇవ్వు. ఓకేనా? ఓకే అమ్మా, నేను చెప్పాను కాబట్టి ఆ పట్టు చీర మళ్ళీ నాకు పంపించే. ఓకే, ఇప్పుడు అజయ్ మాస్టర్ గారు మాట్లాడేశారు. అజయ్ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో డాన్సర్స్ ఇప్పుడు మనకి బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ లగ్గం చూపించబోతున్నారు. వేదిక మీదకి వారిని ఆహ్వానించేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Ready? As a song play, please. థ్యాంక్ యూ. మన శివశంకర్ మాస్టర్ గారు అబ్బాయి అజయ్ శివశంకర్ గారి కంపోజిషన్లో వస్తున్నటువంటి బ్యూటిఫుల్ సాంగ్ మంచిగా కొరియోగ్రాఫ్ చేశారు. ఎక్కడ అజయ్ గారు? అజయ్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు మన లగ్గం ఆహ్వానం మేరకు చాలామంది అతిథులు, అతిరథ మహారథులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ టీజీఎండిసి తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. A very hearty welcome to you, sir. ఓయ్, ఇందాక అమ్మాయికి చీర ఇవ్వమని చెప్పాను, ఇవ్వలేదు. ఇవ్వు. వచ్చిందా? సార్, a very hearty welcome to you. థ్యాంక్ యూ. లగ్గం మూవీ, లగ్గం చిత్రం నిర్మించిన నా మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి గారికి,
అదేవిధంగా చిత్రంలో నటించిన నటీనటులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన నా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ మూవీ చూడలే కానీ చాలా అద్భుతంగా ఉందని నా మిత్రులు చెప్పారు. వేణుగోపాల్ రెడ్డి గారు నాకు గత సంవత్సర కాలంగా పరిచయం. మా జిల్లానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి నుంచి పోటీ చేసినప్పుడు అక్కడ నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు తన ఊరికి వెళ్ళడం జరిగింది. తన సహకారాన్ని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అక్కడ నుంచి పోటీ చేశారు. తన సహకారం అందించడం, మాకు అన్ని రకాలుగా మద్దతు తెలపడం కూడా జరిగింది. ఆ విధంగా తనతో పరిచయం ఏర్పడడం, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కూడా జరిగిపోయింది. చాలా సంతోషం. నేను అనుకోలే వేణుగోపాల్ అన్న చిత్రాలను కూడా నిర్మిస్తాడని. నేను అనుకున్న బిల్డింగ్లు కడతాడు, ఆ నిర్మాణ రంగంలో ఉన్నాడు అనుకున్నా. అంతకుముందు సాఫ్ట్వేర్ రంగంలో కూడా రాణించాడు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాడు, ఇప్పుడు చిత్రాలను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాలలో కూడా, అంటే చిత్ర రంగంలో కూడా, ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక గొప్ప ప్రొడ్యూసర్గా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా లగ్గం చిత్రం అనేది చాలా భావోద్వేగాల, అంటే నేను చూడలేను కానీ నా మిత్రులందరూ చెప్తున్నారు చాలా భావోద్వేగాలు ఉన్నాయని. ఇలాంటి చిత్రాలు అంటే బలగం చిత్రం తర్వాత నేను అనుకుంటున్న లగ్గం చిత్రం అంటే తెలంగాణ యాస కానీ తెలంగాణ కల్చర్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టారని, ఆ కల్చర్ అంతా తెలంగాణ కల్చర్, అది కూడా భావోద్వేగాలు, చిత్ర నిర్మాణంలో భావోద్వేగాలు కూడా ఉన్నాయని, అమ్మాయిని అప్పగించేటప్పుడు ఏ విధంగా ఉంటుందో ఈ చిత్రంలో చాలా అద్భుతంగా చూపెట్టారని. అంటే నేను కూడా చెప్తున్నా, మా చెల్లెకు పెళ్ళైనప్పుడు కూడా నేను కూడా ఏడ్చినప్పుడు, అంటే ఆ బాధ అనేది ఉంటుంది, ఆ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మా నాన్న కూడా ఏడ్చిండు ఆ రోజు. అది ఇక్కడ అద్భుతంగా చూపెట్టారని నేను విన్నాను. ఇక వేణుగోపాల్ రెడ్డి గారికి, చిత్ర బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రం అద్భుతంగా రాణించాలని, రికార్డులు సృష్టించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. మీరు చెప్పినట్టుగానే వారు సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, ఇప్పుడు సినిమాల్లో కూడా వేణుగోపాల్ రెడ్డి గారు అద్భుతంగా రాణించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గారు చరణ్ అర్జున్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. విమానం సినిమాతో బ్యూటిఫుల్ మ్యూజిక్ని అందించి, అలాగే ఇప్పుడు ఈ సినిమాలో కేవలం మ్యూజిక్ మాత్రమే కాదు, కొన్ని పాటలకి కూడా స్వీయ రచన చేశారు వారు. చరణ్ గారు శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. అండ్ అలాగే వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లేదు, తర్వాత మాట్లాడతారా? అయితే ఓకే, చరణ్ గారు ఇప్పుడే మాట్లాడను అన్నారు కాబట్టి ఒక సరదా గేమ్ ఆడదాము. మీకు కూడా కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ రెడీగా ఉన్నాయి. మీతో పాటు ఈ గేమ్ని ఆడడానికి వడ్లమాని శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ రండి. సరిపోదా శనివారం సినిమాలో చూసే ఉంటారు వారిని. ఎవరండి పెళ్ళికి పెద్దలు వచ్చారు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈ లగ్గం చిత్రం, అసలు ఈ లగ్గం జరగాలి అంటే వారు ఉండాల్సిందే. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరికీ తెలుసు వారి ఇంట్లో ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది అని. అయినా సరే రమేష్ గారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము.
ఓకే, సో వడ్లమాన్ శ్రీనివాస్ గారు అలాగే మన చరణ్ అర్జున్ గారు ఒక ఫోటో చూపిస్తామండి మీకు. జస్ట్ చూడండి, మీరు గెస్ట్ చేస్తారో లేదో చూద్దాము. జంట ఎవరు ఏంటి ట్రై చేయండి. అది ఇది చాలా ఈజీ అండి బాబు. జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రణతి గారు. అబ్బో, ఇది కొంచెం గిఫ్ట్ కొట్టేసేలా ఉన్నారండి బాబు. ఏది వాళ్ళు చెప్పకముందే నేను చెప్పేసాను ఆల్రెడీ. అదే మీరే చెప్పారని చెప్తున్నా నేను. ప్రణతి గారి పేరు మీరు చెప్పారు. సరేనండి, పంచ సగం సగం ఇచ్చేస్తాం. పంచేస్తాం. చూద్దాం ఇది కరెక్ట్ ఆన్సర్ అవునా కదా చూద్దాము. ఎస్, ఎన్టీఆర్ గారు అండ్ ప్రణతి గారు. ఇవాళ మనకి ఇలా లగ్గం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఇది వరకు జరిగినటువంటి సెలబ్రిటీల పిక్చర్లే వస్తున్నాయి. ఎక్కడ కిరణ్? ఇదిగో మేము చెప్పిన మాట మీద ఉన్నా. ఇదిగోనండి. ఒకటే గిఫ్ట్ అయితే కలెక్టర్ గారికి ఇచ్చేయండి. గౌరవిద్దాం. మనం పెళ్లిలో పెద్దోళ్ళకి గౌరవించాలంటారు కదా, తనకి ఇచ్చేయండి. చరణ్ అర్జున్ గారు తర్వాత మాట్లాడుతున్నారు కాబట్టి కూర్చోండి. అయ్యో, వడ్లమాన్ శ్రీనివాస్ గారు రండి రండి రండి, మీరే మాట్లాడాలి ఇప్పుడు. రండి. మీకు నేను ఉద్యోగస్తులను తెలుసు కదా మీకు ఒకప్పుడు. అవును, అంటే వైజాగ్లో ఉద్యోగాలు చేసేవాడు కదా. అవునండి. మరి అప్పుడు ప్రమోషన్లు వచ్చేవి, కానీ ఈ సినిమాతో నాకు ప్రమోషన్ వచ్చింది. ఏమొచ్చి ఉండొచ్చు చెప్పండి. ఈ సినిమాతో మీకు ప్రమోషన్ వచ్చిందా? మేడం గారు మీరు చూడాలి. ఈ సినిమాతో ప్రమోషన్ ఏంటంటే నేను రోహిణి గారి హస్బెండ్గా యాక్ట్ చేశాను. అదే పెద్ద ప్రమోషన్. అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి రోహిణి గారు అంత యాక్ట్రెస్ పక్కన హస్బెండ్గా యాక్ట్ చేసే అవకాశం అంటే పెద్ద ప్రమోషన్ అని అనుకుంటున్నాను. అది రోహిణి గారే చెప్పాలి. మేడం గారు తర్వాత చెప్తారు. నిజమమ్మా. సో అవును, మీరు ఆ రోజుల్లో మీరు చేసేవాళ్ళని చెప్పారు కదా. మరి ఇందులోనేమో రాజేంద్ర ప్రసాద్ గారు సాఫ్ట్వేర్ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. సాఫ్ట్వేర్ కుర్రాళ్ళకే పెళ్ళిళ్ళని చెప్తూ ఉన్నారు. మరి అప్పట్లో కుర్రాడికి ఏ ఉద్యోగం ఉంటే బాగుండేది అని మాట్లాడుకునేవాళ్ళు? గవర్నమెంట్ సర్వీసే అమ్మా. అది అప్పుడు ఐటీ తక్కువగా మా టైంలో, అంత గవర్నమెంట్ ఉద్యోగమే. ఇప్పుడు చుట్టుపక్కల తిరిగేవాళ్ళు కూడా ఈ బాధలు లేవు. ఇప్పుడు మాత్రం ఐటీ అంటారు. అంతా ఐటీ అంటున్నారు. ఓకే, సరే మీరేం చెప్పాలనుకుంటున్నారు? రెండు నిమిషాలు మేడం. రాజేంద్ర ప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. లగ్గం సినిమా గురించి చెప్పే ముందు ఒక్క చిన్న విషయం చెప్పేసి ఎక్కువ మాట్లాడడానికి అతిథులు ఎక్కువ ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారికి, సోదరుడు రమేష్ చెప్పాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆడపిల్లల్ని ఇంటికి మనం పెళ్లి చేసి పంపడం అనేది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నాం. వాల్మీకి రామాయణంలో జనక మహర్షి అమ్మవారిని పంపిస్తూ రాముడి చేతిలో పెట్టి చెయ్యి, ఇయం సీత మమసుత సహధర్మచారిణి తవా అని చెప్పి నీతో నీడలా వెంటాడుతుందని పంపిస్తూ ఆయన బాధపడ్డాడు. సో ఈ కళ్ళంప నీళ్ళు పెట్టుకోవడం రామాయణ కాలంలోనే మొదలెట్టింది. ఇప్పుడు దాకా ఇంతేనేమో అని మళ్ళీ మనకు గుర్తు చేశాడు రమేష్ చెప్పాల్ గారు. సో ఈ రూట్స్ మనకి వాల్మీకి రామాయణం నుంచి ఆడపిల్లని పంపించడం. ఇందాక ఆయన చైర్మన్ గారు చెప్పారు, నేను ఏడ్చిన మా నాయనగారు, అందరూ ఇదే పరిస్థితి. ఇప్పుడు చెల్లెల్ని పంపించిన, అక్కని పంపించిన. సో అంత అందమైన పెళ్ళిని శుభ్రంగా చూపించారు. అయితే మనకి ఈ మధ్య పెళ్ళిళ్ళు అంటే ఎవరో తెలియని వాళ్ళు వడ్డిస్తారు, సంబంధం లేని వాళ్ళు లోపలికి తీసుకెళ్తారు. అలా కొత్త కొత్త వరవాళ్ళు, సంగీతులు, తర్వాత మందు పార్టీలు ఇవన్నీ వచ్చేసాయి. వీటన్నింటినీ పక్కన పెట్టాలి. పెళ్ళి ప్రాశస్త్యాన్ని, అందాన్ని చక్కగా చూపించడానికి చేసిన ప్రయత్నం ఈ లగ్గం సినిమా. సో ఒక్కసారి సినిమా పెళ్ళిళ్ళు బయట జరుగుతున్నాయి, బయట పెళ్ళి సినిమాలో జరిగింది. చాలా ఆశ్చర్యం. బయట పెళ్ళిళ్ళని సినిమాలో ప్రీ వెడ్డింగ్ అని పెట్టి మొత్తం అంతా వాళ్ళు డ్యాన్స్లు కూడా చేస్తున్నాం, పెద్ద పెద్ద పాటలు విను. సో బయట పెళ్ళేమో సినిమాలో అయిపోయింది, లగ్గంలో పెళ్ళేమో బయట పెళ్ళి మనం ఎలా చేసుకోవాలో ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ఈ అవకాశం కల్పించిన రమేష్కి ధన్యవాదాలు. తర్వాత ఎప్పుడు కూడా భాష అనేది మనందరికీ తల్లి లాంటిది. అది తెలంగాణ అవ్వచ్చు, మాండలికం, రాయలసీమ అవ్వచ్చు, ఆంధ్ర ప్రాంతం అవ్వచ్చు. భాష ఎప్పుడు తల్లి లాంటిదే. సో మేము చాలామంది తెలంగాణ యాక్సెంట్లో మాట్లాడడానికి ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు నాకు. ఈ రమేష్ ఉన్నాడు, ఈయన దర్శకులు. ఈయన ఎటువంటి వాడంటే చిన్నపిల్లలకి కొంతమంది డాక్టర్లు ఇంజక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి నొప్పి తెలియకుండా ఏదో కబుర్లో చెప్పి ఇంజక్షన్ చేసేస్తారు. అట్లా చేయించాడు ఈయన మాతో షూటింగ్ అంతా. ఎప్పుడైపోయిందో సీన్ తెలియదు, ఎప్పుడు మనం యాక్సెంట్లో మాట్లాడడం తెలియదు. ఆ డిక్షన్ నేర్పించాడు, అన్నీ చేశాడు. ముఖ్యంగా ఈ సినిమా నాకు రాజేంద్ర ప్రసాద్ గారితో, నేను వారితో సోదర సంబంధంతో ఉన్నాను. ఎప్పటి నుంచో ఇది 7వ 8వ సినిమా చేస్తున్నాను. వారి దగ్గర నుంచి మళ్ళీ కలిసి వారితో పనిచేయడానికి అవకాశం. ఇందాక చెప్పినట్టుగా మీరు నమ్మినా నమ్మకపోయినా దిస్ ఈజ్ ఏ ప్రమోషన్ టు మీ. నేను రోహిణి గారికి పక్కన నటించడం అనేది అది నిజంగా అదృష్టంగా భావిస్తున్నానమ్మా. సో రమేష్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, అన్నయ్యకి, రాజేంద్ర ప్రసాద్ గారికి, రోహిణి గారికి, మిగతా అందరి ఆర్టిస్టులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు నిజమైన పెళ్ళి ఎలా ఉండాలో చూడాలంటే మాత్రం లగ్గం చూడండి 25వ తారీఖున. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇందులో మీకేమి సంగీత లాంటివి ఉండవు, అంతా కరెక్ట్గా ఎలా జరగాలో పాలదారికలు,
ఆ పందిరి గుంజ నాటడం, ఇవన్నీ ఒకసారి మర్చిపోయిన విషయాలన్నింటినీ చాలా డీటెయిల్డ్గా మనకు గుర్తు చేశారు. చక్కగా ఈ సినిమా చూసిన తర్వాత పెళ్ళిని మళ్ళీ మార్చి చేసుకుంటారు అందరూ, కొత్తగా మళ్ళీ ఈ పద్ధతిలోకి వెళ్తారు అనుమానం లేకుండా. ఆ రకంగా వేణుగోపాల్ రెడ్డి గారు ఈ సమాజానికి ఒక మంచి మేలు చేసినట్టే. మొదటి సినిమాతోటే ఒక గొప్ప థీమ్ తీసుకొని ఆ విషయాన్ని అందరికీ తెలియజేయడానికి చేసిన ప్రయత్నం గొప్ప విషయం. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా అందరం తెలుగు వాళ్ళం, తెలుగు తల్లి బిడ్డలం, తెలంగాణ తల్లి బిడ్డలం. సో ఈ పెళ్ళిని అందరం ఆనందంగా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. సో 25వ తారీఖున అందరూ కలిసి చేద్దాం. రాజేంద్ర ప్రసాద్ గారికి, మా మేడం గారికి, తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారికి, తమ్ముడు రమేష్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. భోజనాలు చేసేసి వెళ్ళాలి మీరు. నేను వెళ్తాను. అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ భోజనాలకి, తప్పకుండా. ఆ పంచ ఇచ్చాము, పట్టుకెళ్ళారా? తీసుకెళ్ళినట్టున్నారు కదా పంచలు. ఓకే, మీ ఇద్దరికి గోరింటాకు పెట్టారు, కావాలంటే ఈ పడికి పండిపోయి ఉంటుంది, వాష్ చేసేసుకోవచ్చు. అమ్మా, ఆ వెనకాల రోలు ఉండే వాళ్ళ చేతులు ఖాళీగా ఉన్నాయి, వెళ్ళి గోరింటాకు పెట్టమ్మా. లేకపోతే ఒకసారి చప్పట్లు కొట్టండి, లేదంటే గోరింటాకు పెట్టేస్తాం మేము. ఓకే, సో ఈ సినిమాలో అందరూ అద్భుతంగా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు మరీ అద్భుతంగా చేశారు అని నేను విడిగా చెప్పాలా చెప్పండి? ఆయన చేసినటువంటి సినిమా DVDలు మన ఇంట్లో తరతరాలుగా ఉన్నాయి. ఇప్పటికీ మనం సినిమాలని యూట్యూబుల్లోనూ అలాగే టీవీల్లోనూ చూస్తూనే ఉన్నాము. దీనికి నిదర్శనం అదే. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి జనక అయితే గనకలో కూడా ఎంత బాగా చేశారో రాజేంద్ర ప్రసాద్ గారు. సినిమా చూసేసి వెనక్కి వస్తూ మా వారితో, అబ్బా రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత బాగా చేశారంటే, నువ్వు విడిగా చెప్పాలా, ఆయన బాగా చేస్తారు అన్నారు. సో అలా రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అంటే సినిమాలో అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేది గ్యారంటీ. అలాగే సాయి రోనక్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశాడని తెలిసింది. సినిమా చూసిన వాళ్ళ దగ్గర నుంచి, ప్రీమియర్ షోలు వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అని. అండ్ ఆల్సో ప్రజ్ఞ, ఆల్ ద బెస్ట్ టు యూ. ఇక సినిమా కాస్ట్ అండ్ క్రూకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఏవీ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. కళ పట్ల గౌరవం, సినిమా పట్ల అభిమానం కలిగి ఎంటర్టైన్మెంట్తో పాటు ఉపాధిని కూడా కల్పిస్తూ మంచి సినిమాలను ఆడియన్స్కి అందజేయాలనే గొప్ప ఉద్దేశంతో సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ను స్థాపించారు నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు. ఈయన కామారెడ్డిలోని జనగామలో జన్మించారు. రియల్ ఎస్టేట్ రంగంలో అపార అనుభవం గల వేణుగోపాల్ గారు సినిమాపై అభిమానంతో మంచి సినిమాను నిర్మించదలిచి పెళ్ళంటే 2 కుటుంబాలు కాదు, 2 మనసులు కలవడం అనే మాటకు సాక్ష్యంగా ఈ లగ్గం చిత్రాన్ని రూపొందించారు. కథను హృదయంగా రచించి లగ్గం సినిమాగా తీర్చిదిద్దారు రచయిత, దర్శకుడు అయిన రమేష్ చెప్పాల గారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి నేపథ్య సంగీతం, MN బాలరెడ్డి గారి చక్కటి సినిమాటోగ్రఫీ, చరణ్ అర్జున్ గారి సంగీతం, బొంతల నాగేశ్వర రెడ్డి గారి షార్ప్ ఎడిట్, అజయ్ గారి డాన్స్ కొరియోగ్రఫీ వంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ సినిమాకు మరింత వన్నె తెచ్చాయి. అందమైన ఈ కథకు ప్రాణం పోశారు మనకు సుపరిచితమైన నటీనటులు. తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చిత్రంలో అద్భుతమైన పాత్ర ద్వారా అలరించబోతున్నారు. ప్రెషర్ కుక్కర్, రాజయోగం వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి రోనక్ హీరోగా, అందం, అభినయం కలగలిసిన ప్రజ్ఞా నాగ్రా హీరోయిన్ గా తమ పర్ఫార్మెన్సెస్ తో ఆకట్టుకోనున్నారు. నటి రోహిణి, LB శ్రీరామ్, రఘుబాబు, సప్తగిరి, వడ్లమాని శ్రీనివాస్, కృష్ణుడు, రచ్చరవి, ప్రభాసీను, సుబ్బారావు లాంటి నటులు తమ క్యారెక్టర్స్ ద్వారా సినిమాకు నిండుదనాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సినిమాగా ఆడియన్స్ కి చేరువైంది లగ్గం. ఈ సందర్భంగా సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వేణుగోపాల్ రెడ్డి గారు మరిన్ని మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలని ఆశిస్తూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్ లగ్గం. ఫస్ట్ టైటిల్ అదిరిపోయింది, చాలా సాంప్రదాయబద్ధంగా కళగా ఉంది. కాబట్టి మనందరం సినిమా థియేటర్స్కి అక్టోబర్ 25వ తారీఖున వెళ్ళి లగ్గము చాలా పెద్ద హిట్ చేద్దాం. ఈ సినిమాలో పాట పాడినటువంటి సింగర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మహతి, విహా అండ్ అలాగే మనందరికీ సుపరిచితులైనటువంటి సింగరు, చాలా పాటలు పాడాడు. ఈ మధ్య కాలంలో అయితే గుంటూరు కారంలో పాట మాత్రం అదిరిపోయింది. ఆ కుర్చీ లేచి శ్రీకృష్ణని రావాల్సిందిగా, ఆ కుర్చీ మీద నుంచి లేచి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పాట ఏంటో మీకు తెలిసిపోయిందిగా. అమ్మా మహతి, విహా ఎటు వెళ్ళిపోయారమ్మా? ఓహో, గోరింటాకు పెట్టించుకుంటున్నారా? రండి రండి రండి. హాయ్ శ్రీకృష్ణ, నమస్కారం.
బాగున్నారా? ఆతిథ్యం అంతా బాగానే ఉందిగా ఇక్కడ? చాలా చాలా బాగుంది. కాఫీలు తాగారా? టిఫిన్లు కూడా చేసాం. టిఫిన్లు కూడా చేసేసారా? మీరు చక్కటి భోజనం మీరే వండి పెడుతూ ఉంటారు. ఇదేంటి వాళ్ళ పాప షర్ట్ ఏదో వేసుకొని వచ్చారు? ఏదో ట్రై చేసా అంతే. సరే, పెళ్ళంటే మీ ఉద్దేశంలో? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్, అంతే. ఒక మరపురాని ఒక అద్భుతమైన విషయం. ముందుగా అందరికీ, పెద్దవాళ్ళందరికీ నమస్కారం. లగ్గం సినిమా ద్వారా మన అందరికీ అక్టోబర్ 25న ఈ ఫిలిం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో లగలగ లగ్గం అనే పాట పాడే అవకాశం ఇచ్చినందుకు చరణ్ అర్జున్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, అలాగే సాయి రోనక్ గారికి, ప్రజ్ఞ గారికి బెస్ట్ విషెస్, రాజేంద్ర ప్రసాద్ గారికి, రోహిణి గారికి అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం. శ్రీకృష్ణ చాలా గొప్ప సింగర్ మాత్రమే కాదు, చాలా మంచి మనిషి. ఎంతోమంది సింగర్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళందరి కెరియర్స్ కూడా బాగుండాలి అని ఎప్పుడూ అనుకునేటువంటి ఒక బ్యూటిఫుల్ సోల్. సో థ్యాంక్ యూ శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. అండ్ అలాగే మ్యారేజ్ అంటే ఒక మంచి ఒక అద్భుతం, అంతే, అద్భుతం. అండ్ అలాగే మ్యారేజ్ చేసుకుంటే కిరీటి మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి. రీల్స్ చేసుకోవచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ కదా. కృష్ణ పేజ్ చెక్ చేయండి అందరూ ఒకసారి, బోలెడన్ని రీల్స్ ఉంటాయి వాళ్ళ ఆవిడతో. ఓకే, రండమ్మా. మీరు పాట పాడతారా, మాట్లాడతారా? మాట్లాడటం, పాట పాడతాం, ఏదైనా ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు మహతి. ఈ లగ్గం అనే మూవీలో నాకు పుట్టగానే పెట్టారు పేరు. అండ్ లగలాగ లగం శ్రీకృష్ణన్న అండ్ చిన్మయి శ్రీప్రద గారితో పాడడం అవకాశం ఇచ్చిన చరణ్ అర్జున్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. పుట్టగానే పెట్టాను పేరు, ఒక 1 లైన్ పాడతాను. బావా బాగుందయ్యో నీ జోరు, మా బాపుతో చెప్పుక మారు, నీతోటి నాకు లగ్గమైతదంటే సిగ్గుపడుతుంది మా ఇంటి సూరు. కొమరామెల్లి మల్లన్నకు ముడుపు గట్టేదుంది సారు, నల్ల కొన్ని తీసుకుపోయి మన పెళ్ళికి దిష్టి తీస్తారు. అయ్యగారు అంటే విన్నా మాట, జాతకాలు కూడా కలిసిన యాట, చిన్ననాడు ఆడుకున్న ఉత్తాట, ఈనాడు మొదలైంది పాట ఆట పాట. నీకు నాకు నలుగెప్పుడో మేనత్త సుగుణమ్మ కొడుక, లగ్గం ఇంకా ఎన్నడని అడిగింది మా సింత మడక. థ్యాంక్ యూ మహతి, చాలా బాగా పాడావు. చాలా బ్యూటిఫుల్ వాయిస్, తగిట 26, 24 అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. శృతిలో పాడేసావు అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ అంటే మన అందరికీ ఇలాంటి సాంగ్స్కి పెట్టింది పేరు. బ్యూటిఫుల్ సినిమాలోని సాంగ్స్ని ప్రజల దగ్గరికి చేరవేసేటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా అభినందనలు తెలియజెప్తున్నాము, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎస్ విహా. అందరికీ నమస్కారం అండి. నా పేరు విహా. ఈ మూవీలో నేను ఉండలేనే అమ్మి సాంగ్ అండ్ ముషాయిరా అనే సాంగ్ పాడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు నా వాయిస్ని సెలెక్ట్ చేసినందుకు, అండ్ ప్రొడ్యూసర్ గారి వైఫ్ గారు. ఈ ముషాయిరా అనే సాంగ్కి వాయిస్ కొత్త సింగర్ అయితే ఏముంది బాగా పాడింది అని ఎంకరేజ్ చేసి నా వాయిస్ని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వాయిస్ మీ వరకు రావడానికి తోడైన బ్యాక్ బోన్ చరణ్ సార్ గారు. అసలు ఆయన నన్ను ట్రాక్ పాడించకపోయి ఉంటే మేబీ నా వాయిస్ మీ వరకు వచ్చి సెలెక్ట్ అవ్వకపోయి ఉండేదేమో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మూవీ అందరికీ టీం అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఒక లైన్ ఏమైనా నాకు నేర్పిస్తావా? లేకపోతే నువ్వు పాడు, వాళ్ళందరూ కూడా పాడతారు. అందరూ సింగర్సే, డబ్ స్మాష్ చేసిన వాళ్ళే. ఈరోజే 5 o'clockకి రిలీజ్ అయింది నా పాట, ఇన్ సెకండ్ సాంగ్ ముషాయిరా. నా సాంగ్ ధన్నా ధన్నా డప్పు నా గుండె కాడా, నిన్న మొన్న లేదు ఈ సౌండ్ జాడా, నా సర్దారు నువ్వు రో సక్కనోడా, సర్దేసుకొస్తా పెట్టబేడా. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ముషాయిరా 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 ముషాయిరా. చరణ్ గారు
ఆడిషన్ అయిపోయింది. నెక్స్ట్ సినిమాలో ఒక్క పాట, ఓకేనా? ఓకే పాడారండి. థ్యాంక్ యూ. నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు, మీలాంటి సింగర్స్ని తొక్కేయకూడదని నేను పాడట్లేదు అంతే. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే చీరలు కొంచెం అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, ఇవ్వడానికి లేదు, తర్వాత పంపిస్తా, ఓకేనా? ఏ 2 చీరలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కృష్ణ. వెళ్ళొద్దు, ఇప్పుడు మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంది, చూసేసి వెళ్ళాలి. కూర్చోండి ప్లీజ్, భోజనాలు కూడా ఏర్పాటు చేశాం. ఓకే, సో ఈ సినిమాలోని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్తో వేదిక మీదకి వచ్చేస్తున్నారు. ఈ కొరియోగ్రఫీ కూడా చేసింది మన శివశంకర్ మాస్టర్ గారు అబ్బాయి అజయ్ శివశంకర్ గారే. వారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఆర్ వండర్ఫుల్ డాన్సర్స్. అలాగే స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. సుబిషి ఇంజనీరింగ్, అంకురా హోమ్స్ అండ్ ఆల్సో భువనా గ్రూప్ వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఎస్ ప్లీజ్, ఆర్ లవ్లీ డాన్సర్స్. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ. అలాగే అజయ్ మాస్టర్ గారి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. అబ్బా, పెళ్లి కళ మొత్తం వచ్చేసిందబ్బా. ఇక సినిమా రిలీజ్ అవ్వడమే తరువాయి కాదా? రోహిణి గారు అదే అంటున్నారు, ఇక్కడ కూర్చొని ఎలాగో డాన్స్ చేస్తున్నావు, అది స్టేజ్ మీదకి వచ్చి చేసావు అని. యాక్చువల్లీ రోహిణి గారికి నాకు కూడా డాన్స్ చేయాలని ఉంది, కానీ మనం చేయట్లేదు, అంతే కదా? మీకు చేయాలంటే వచ్చి చేసేయచ్చు మీరు. ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్ ఆల్వేస్. ఓకే, సో ఈ జనరేషన్ ఆ జనరేషన్ అన్న తారతమ్యం లేకుండా మనందరం ప్రేమించేటువంటి నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అందులో ఒకరు మన రాజేంద్ర ప్రసాద్ గారు, నట కిరీటి. ఆయన చేసినటువంటి సినిమాలు ఎన్నని చెప్పమంటారు? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చాయిస్ ఆఫ్ ఫిల్మ్ ఉంటుంది. ఆహనా పెళ్ళంట, పెళ్లి పుస్తకము, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి అయితే రైటర్ రమేష్ గారే, ఆ కథకి రచన అందించింది రమేష్ గారే. నిన్న మొన్నటి కల్కి సినిమా వరకు, అలాగే నేను ఇందాక మాట్లాడినటువంటి జనక అయితే గనక కూడా, ఇలా ఎన్నో సినిమాల్లో ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలు పోషించిన మా నట కిరీటి మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా హీరో గారి గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దాము. లెట్స్ హావ్ ఎన్ ఏవీ ప్లీజ్. రాజేంద్ర ప్రసాద్ గారు నవ్వుల రారాజుగా తెలుగు సినిమాకు సరికొత్త హాస్యాన్ని పరిచయం చేసి చిత్ర పరిశ్రమలో ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు హాస్య నట చక్రవర్తి శ్రీ గద్దే రాజేంద్ర ప్రసాద్ గారు. పల్లకి, ఈ చరిత్ర ఏసిరాతో, పెళ్లి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన రాజేంద్ర ప్రసాద్ గారు ప్రేమించు పెళ్ళాడు సినిమాతో కథానాయకుడిగా మారారు. తన యునిక్ టైమింగ్తో హీరోగా పూర్తి చిత్రంలో వినోదాన్ని అందించగల ఏకైక నటుడిగా సుజాత మై మర్ జాతా తుమారా చుట్టూ ఫిర్ జాతా అది నా తలరాత మై పఢా తుమారి తొడ మచ్చ బహుత్ అచ్చా మై బచ్చా బట్టల సత్యం లుచ్చా. ఎర్రమందారం, పేకాట పాపారావు, ఏప్రిల్ 1వ తారీఖు, అప్పుల అప్పారావు, కొబ్బరి బోండం, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆ ఒక్కటి అడక్కు, లేడీస్ టైలర్, మేడం, ఇలా ఆయన ఎంచుకున్న కథలు నూతన కథానాయకులకు ఓ కొత్త దారిని చూపించారు. బంగారు బాడి వేగంలో చేసెను దాడి. అభిలాషి, ఓనమాలి, క్విక్ గన్, మురుగన్ వంటి సినిమాల్లో ఆయన నటించిన తీరు రాబోయే కొత్త తరం నటులకు పాఠాలుగా చెప్పొచ్చు. ఎటువంటి పాత్రకైనా కూడా ఆయన ప్రాణం పోస్తూ నటుడిగా వివిధ భాషల్లో 200 పైచిలుకు చిత్రాల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్ గారు నటుడిగా
పరిశ్రమలో 40 ఏళ్లకు పైగా తన నటనని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు లగ్గం చిత్రంలో మరో అద్భుతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాబుకు నువ్వే పేరు పెట్టాలి. నేనా? ఈ సందర్భంగా ఇలానే ఆయన మరిన్ని చిత్రాల్లో అద్భుత నటనను కొనసాగిస్తూ మాకు కనువిందు కలిగించాలని ఆశిస్తూ నట కిరీటి నీకు నీరాజనాలు. ఈ లగ్గం చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం మా అదృష్టంగా భావిస్తూ మరి అక్టోబర్ 25వ తారీఖున మనం థియేటర్లో చూడబోతున్నాము ఈ సినిమాని. రాజేంద్ర ప్రసాద్ గారి మాటల్ని మనం వినే ముందు సినిమా నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మనందరి కోసం పాటను చూద్దాము. చాలా ఎమోషనల్ సాంగ్, మాటలు రావట్లేదు అసలు చూసిన తర్వాత నాకు కూడా. అండ్ నటకిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వారిని వచ్చి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. రాజేంద్ర ప్రసాద్ గారు. సభా సరస్వతికి నమస్కారం. లగ్గం పెళ్ళి లగ్గం సినిమా కోసం మనమందరం ఇక్కడ కలిసాం. ముందుగా ఈ చిత్ర నిర్మాత సోదరులు వేణుగోపాల్ రెడ్డి గారికి రిలీజ్ అవ్వకముందే, మీరెవరూ చూడకముందే ఆయనకి కంగ్రాచులేషన్స్. కారణం ఇందులో ఉన్న కంటెంట్. సినిమా నా కళ్ళ ముందే, అంటే నేను సినిమాలో పనిచేయటం మొదలుపెట్టి 47 సంవత్సరాలు అయినాయి. 47 ఇయర్స్ ఈజ్ లాంగ్ ఇన్నింగ్స్. కొంచెం బాగానే కొట్టచ్చు చప్పట్లు. ఎందుకంత డల్గా, బ్రైట్గానే కొట్టచ్చు. 47 సంవత్సరాలు ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఈజ్ ఏ లాంగ్ ఇన్నింగ్స్. ఈ రోజున హలో 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 డల్గుందా? హలో హలో అలవాటయ్యి ఇది ఒక తండ్రి కూతురు కథ. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య నేను కన్నా నా కూతురు నాకు బై బై చెప్పి వెళ్ళిపోయింది పైకి. కానీ ఆశ్చర్యపోతారు, ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలి అని అంటే నేను ఇప్పుడు ఏంటి నీ సంగతి అంటున్నారు. ఏమీ లేదు, షూటింగ్ చేసే వస్తున్నాను ఇప్పుడు. నేను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ షూటింగ్. అది మన బాధ్యత, అది పని, దేవుడు నాకు ఇచ్చిన పని. ఆ పని చేస్తూ ఉండాలి, చేస్తూనే ఉన్న లగ్గం వరకు. రమేష్ చెప్పాలా నేను మీ శ్రేయోభిలాషి అనే ఒక అద్భుతమైన సినిమాలో రచయితగా కలిసాం. ఆ అనుబంధం ఇవాళ నా సొంత తమ్ముడు కంటే ఎక్కువగా అయిపోయాడు అతను. కారణం
మీ అందరికీ తెలుసు, నేను ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టాను, నిమ్మకూరులో. పుట్టి మీ ముందు, మీ కళ్ళ ముందు ఇన్ని సంవత్సరాల నుంచి నటుడిగా పెరుగుతూ వస్తున్నా. అది ఒక అద్భుతమైన విషయం ఉంటే కలుసుకోవటం. లగ్గం మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఇందులో 90% వాళ్ళు చూశారు పెళ్లి పుస్తకం సినిమా. సో పెళ్లి గురించి నేనే జీవితంలో మర్చిపోలేని ఒక సినిమా చేశాను పెళ్లి గురించి. అయితే ఈ సినిమాలో నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే, ఒక తెలంగాణ బిడ్డగా నేను నటించడం జరిగింది. తద్వారా నేను తెలంగాణ బిడ్డను అయిపోయాను. రమేష్ థ్యాంక్స్. అతను రాయటమే కాదు, దర్శకత్వం వహించడమే కాదు, మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. నేను భోజనం కోసం డబ్బింగ్లు చెప్పాను. సో డబ్బింగ్ చెప్తుంటే భయం వేసి నాకు, మంచిగా చెప్తున్నానో లేదో తెలియక పరేషాన్ అవుతానేమోనని దగ్గరుండి పక్కనే నుంచుని చెప్పించినాడు బాయ్. మంచిగా మాట్లాడుతున్నానా? ఓ మళ్ళా సూపర్ అంటావు బిడ్డ, మంచి వచ్చేసింది నాకు. సో ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను ఆంధ్రాలో పుట్టినా, రామారావు ఇంట్లో పుట్టినా, ఇప్పుడు నేను తెలంగాణ బిడ్డని లగ్గం సంబంధించినంత వరకు. ఈ తండ్రి కూతుర్లు అనంటే నాకు ఇమీడియట్గా గుర్తు వస్తుంది ఏంటయ్యా అంటే, నాకు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంతమంది కూతుర్లో తెలుసా? షాక్ అవ్వద్దు. అంటే అటు వెళ్దాం, కొంచెం అటు వెళ్దాం. సినిమా ఇండస్ట్రీలో నాకు ఎంతమంది కూతుర్లు? సుమా నువ్వు చెప్తావు, నేను చెప్పనే. పోన్లే నేనే చెప్తానులే, కూర్చోయే. నేను అడిగాను కదా అని చెప్పి చంపేస్తాను. నువ్వు నెంబర్ 1 యాంకర్ అయితే అయ్యుండొచ్చేమో, నేను నెంబర్ 1 యాక్టర్ని అని అనుకుంటున్నావు. ఊరికే చెప్తాను వీరు. ఒక కూతురు స్వప్న, అశ్విని దత్ కూతురు స్వప్న, ప్రియాంక ఇద్దరు మహానటి సినిమా తీస్తూ అంకుల్ అని నాతో జాయిన్ అయిపోయారు. మహానటి అక్కడి నుంచి మొన్న కల్కి వరకు కూడా అదే వాళ్ళే ప్రొడ్యూసర్లు. అదొక కూతురు. నెక్స్ట్ సుష్మిత, చిరంజీవి కూతురు, నాతో ఓటీటీ సినిమా తీసింది. ఏం సినిమా అది? సేనాపతి. సేనాపతి అని నాతో సినిమా తీసింది. అదొక కూతురు. నెక్స్ట్ నిహారిక, నాగబాబు కూతురు, బెంచ్ అని సినిమా తీసింది. ఆ బెంచ్ మీరు చూస్తూ ఉంటుంటా, ఓటీటీలో రన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కూతురు జనక అయితే కనక, దిల్ రాజు కూతురు, ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో నాకు ఎంతమంది కూతుర్లు చూడండి సినిమా ఇండస్ట్రీలో. సో నా కూతుర్లకు ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ లగ్గానికి వస్తే మనం ఇందులో ఉన్న విషయం, నేను ఇవాళ ఇక్కడ మీ అందరి ముందు నిలబడి గుండె మీద చేసుకుని 25వ తారీఖు వస్తున్న లగ్గం సినిమాని మీరు చూడటానికి మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఎందుకు అనంటే సమకాలీన జీవితంలో ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతోంది, ఇవాళ ప్రపంచంలో లగ్గం విషయంలో, పెళ్లి విషయంలో ఏం జరుగుతుంది, పెళ్లి కొడుకుని ఎవరిని చూస్తున్నారు అని ఒక పాయింట్ మీద, సరే నేను గనక మిమ్మల్ని నవ్వించటమో లేకపోతే కవ్వించటమో అలా చెయ్యకపోతే కనుక డెఫినెట్గా నాకేదో జబ్బు అనుకుంటారు. వీడికేదో జబ్బు వచ్చిందిరా, ఏంటో ఏదో అయినట్టుంది వీడికి అనుకుంటారు. అందుకని నా మార్కు కలిపి చితకొట్టి చంపేశాడండి వీడు. మీకు మేమేం చేశామో మీరు రేపు చూస్తే కానీ తెలీదు. అతను మాత్రం బ్రహ్మాండంగా రాశాడండి. మరి బ్రహ్మాండంగా రాసినప్పుడు మేము బ్రహ్మాండంగా చేయాలి కదా.
లేకపోతే మమ్మల్ని మీరందరూ అసహించుకుంటారు కదా. అందుకని చాలా అద్భుతంగా అయిందా? ఓకేనా? ఓకేమ్మా. సో అంత అద్భుతంగా రాసిన ఈ స్క్రిప్ట్ని లగ్గం ఈ రోజున మీ అందరి ముందు నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా గుండె మీద చేసుకుని మీరు ఒక అద్భుతమైన సినిమా చూడబోతున్నారు. అంతేకాదు నాకు చాలా కాలం తర్వాత రోహిణి దొరికింది. రోహిణి నాకు అది ఇంత చిన్న పిల్ల దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి వల్ల, నేను చెప్తుంది ఎప్పుడో నా బిగినింగ్ డేస్లో సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఈ పిల్లలు తెలుసు నాకు. కానీ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడు కలిసి యాక్ట్ చేయటం కుదరలా. దొరకటమే ఈ సినిమాలో చెల్లెలు. ఎంత అద్భుతమైన సెంటిమెంట్ రాయటం జరిగింది. అంటే ఏంటి మనసు బాగాలేదేంటి అనగానే పుట్టింటికి వచ్చేస్తుంది. అంత సెంటిమెంట్ ఉన్న అద్భుతమైన క్యారెక్టర్ని నా చెల్లెలుగా నటించింది రోహిణి. అట్లాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పాత్రల్లో అద్భుతంగా యాక్ట్ చేశారు. పేరు పేరున చెప్పడం మొదలు పెడితే ఇప్పటికే బహుశా ఎక్కువ టైం తీసుకుంటున్నాను నేను. ఐ థింక్ ఇంకా ఇన్ని అందరి గురించి చెప్తే ఆల్రెడీ నాగరాజు గారు వెళ్తున్నాడు, అయినా అర్థమైందిలేండి, ఆపుతాను. సో ఒక చక్కటి మన తెలుగులో నేను చాలా కాలం తర్వాత మీ కళ్ళ ముందే మొన్న కల్కి వరకు, నిన్న జనక అయితే కనుక లాంటి అద్భుతమైన మిడిల్ క్లాస్ కథలతోటి మీ ముందుకు వస్తుంటాను, వస్తూనే ఉంటాను. భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం బహుశా నేను అనుకోవటం నా చివరి శ్వాస వరకు కూడా నటిస్తూనే ఉంటానని. ఆ అవకాశం కేవలం భగవంతుడు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేణుగోపాల్ రెడ్డి గారు ఒక మంచి చిత్రాన్ని మనం తీసామంటే డబ్బులు మీవి అనుకోండి, తీసింది మేము, డబ్బులు మీరు ఇచ్చారు, మేము బాగా యాక్ట్ చేసాము. ఒక మంచి సినిమా గుండె మీద చేసుకుని ఈ రోజున ప్రజలందరి ముందు కూడా, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీ అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి, మీ అందరికీ నేను మీ రాజేంద్ర ప్రసాద్గా మా యూనిట్ అందరి తరఫున, మా పిల్లలు, నా తోటి నటీనటులు, నా టెక్నీషియన్స్, మా వాళ్ళందరి తరఫున అద్భుతమైన చిత్రాన్ని 25వ తారీఖు నుంచి మీరు చూడబోతున్నారు అని నేను గుండె మీద చేసుకుని మీకు చెప్తూ, లగ్గం సినిమాని అన్ని రకాలుగాను మీరు ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా లగ్గం సినిమా చూసి మీ టేస్ట్ని పెంచుకోండి అని మరొకసారి మనవి చేస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బై. థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక గ్రూప్ పిక్చర్ కోసం మన కాస్ట్ అండ్ క్రూ అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ముందుగా నిర్మాత గారు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ గారు రమేష్ చెప్పల గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే మన హీరో సాయి రౌనక్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆర్ హీరోయిన్ ప్రజ్ఞ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. రోహిణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎడిటర్ నాగేశ్వర రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కిరీటి గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు చరణ్ అర్జున్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే కృష్ణుడు గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవివర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈరోజు మన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి శారద గారిని, చైర్పర్సన్ తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్, ఆవిడ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మేడం, వెరీ డైనమిక్ అండ్ స్ట్రాంగ్ లేడీ, మేడం గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈరవత్రి అనిల్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు అండ్ నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సప్తగిరి గారు ఇప్పుడే వచ్చారని తెలిసింది, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాం. సప్తగిరి గారు రోజు రోజుకి యంగ్ అవుతున్నారు. సీక్రెట్ ఏంటో తర్వాత అడిగి తెలుసుకుందాం.
ఈ సినిమాని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు రాజేంద్ర ప్రసాద్ గారు. మీ డెడికేషన్కి, మీ కమిట్మెంట్కి, మీ డిసిప్లిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీ నాట్ ఓన్లీ అడ్మైర్ యూ యాజ్ అన్ యాక్టర్ బట్ యాజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లగ్గం సినిమాలోని మేకింగ్ వీడియో మనందరి కోసం. లెట్స్ హ్యావ్ ద మేకింగ్ వీడియో ప్లీజ్. Lagam. Lagam. La 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 la. Na na. Na. Lagam on the set, come and see and step and stare. I'm just grooving in the movie and they're trying to start a flare. It's a balance of a life and a game of truth or dare. I'm just spazzing and spazzing and spazzing, oh yeah. Lagam. 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 La 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 lagam. Back in the game to entertain, too fast, back in the whip, I'm switching lanes. They know I'ma go flame like every day. Say what is my name? They don't know who I am, I keep it a stack. Lagam is a title, I'm speaking straight facts. I don't know what to do, I'm just up in my bag. 3, 2, 1, action. Lagam. Lagam. La 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 la. Na na. Na. Lagam on the set, come and see and step and stare. I'm just grooving in the movie and they're trying to start a flare. It's a balance of a life and a game of truth or dare. I'm just spazzing and spazzing and spazzing, oh yeah. Lagam. 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 La 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 lagam. Back in the game to entertain, too fast, back in the whip, I'm switching lanes. They know I'ma go flame like every day. Say what is my name? They don't know who I am, I keep it a stack. Lagam is a title, I'm speaking straight facts. I don't know what to do, I'm just up in my bag. 3, 2, 1, action. Lagam. Lagam. La 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 la. Na na. Na. Lagam on the set, come and see and step and stare. I'm just grooving in the movie and they're trying to start a flare. It's a balance of a life and a game of truth or dare. I'm just spazzing and spazzing and spazzing, oh yeah. Lagam. 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 La 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 lagam. Back in the game to entertain, too fast, back in the whip, I'm switching lanes. They know I'ma go flame like every day. Say what is my name? They don't know who I am, I keep it a stack. Lagam is a title, I'm speaking straight facts. I don't know what to do, I'm just up in my bag. 3, 2, 1, action. Lagam. Lagam. La 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 la.